నేను ఇక్కడ 1.5 గ్లాస్ బియ్యం తీసుకున్నానండి. ఈ బియ్యం కడిగి నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల నూనెలో కొద్దిగా జీలకర్ర, బిర్యానీ ఆకు, 2 లవంగ మొగ్గలు, యాలకు వేసి అలాగే ఒక ఉల్లిపాయని వేసి వేయించుకోవాలి. తర్వాత ఒక టమోటా, ఒక మీడియం సైజ్ క్యారెట్, 2 పచ్చిమిర్చిని వేసి మనకి టమోటా సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు వేయించాలి. ఇలా సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. కొద్దిగా స్పైసీగా కావాలనుకున్న వాళ్ళు 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవచ్చు. దీనిలో 1/2 కప్పు పెరుగును వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా 5 నిమిషాలు ఉడికించిన తర్వాత ముందుగా నానబెట్టిన బియ్యాన్ని దీనిలో వేసేసి ఒక 5 నిమిషాల పాటు నూనెలో వేయించాలి. ఇలా బియ్యం ఒక 5 నిమిషాలు వేయించిన తర్వాత నేను ఇక్కడ గ్లాసున్నర బియ్యం తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసులు వాటర్ని వేసుకోవాలండి. అలాగే రుచికి సరిపడా ఉప్పుని వేసేసుకొని ఒకసారి బియ్యం మొత్తం బాగా కలిపిన తర్వాత కొద్దిగా కొత్తిమీరని కూడా వేసేసుకొని ఒకసారి కలిపి మూతను పెట్టుకొని ఒక 15 నుంచి 20 నిమిషాలు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తే సరిపోతుంది. అంతేనండి, మన రైస్ అయితే రెడీ అయిపోయింది. మార్నింగే హడావడిగా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసుకోవడానికి అయితే ఈ రైస్ బాగా యూజ్ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.